ఎంక్వైరీకి పిలవడం ఇది ఫస్ట్ టైం. ఎట్లా ఉంది మేడం? ఏంటి అసలు ఏం చెప్తారు? ఏం జరగబోతోంది? మరి ఈయన అన్ని విషయాలు చెప్పే అవకాశాలు ఉన్నాయా? సార్ యాక్చువల్లీ ఇక్కడ పార్టీ స్టాండ్ తీసేద్దాం సార్. జనసేన అనేది మెన్షన్ చేయొద్దు. ఒక అడ్వకేట్ గా ఏ తప్పు ఏది ఒప్పు ఎందుకు డిలే అయింది అనేది నేను మాట్లాడతాను సార్. ఎందుకంటే ఫస్ట్ నుంచి ముందు న్యాయవాదిని, తర్వాత ఈ రాజకీయాలు అవన్నీ. సో ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే సార్, రాజకీయ నాయకులు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తారు, అది వేరే విషయం. కేసులు ఎక్కువైపోతే పెద్ద పార్టీలోకి వెళ్ళిపోతే అది సేవ్ చేసేస్తుందేమో అన్న ఉద్దేశంతో చాలా మంది ఉన్న పార్టీ నుంచి పెద్ద పెద్ద పార్టీలకు వెళ్ళిపోయిన వాళ్ళందరూ బల్క్ గా కేసులు ఉన్న వాళ్ళు సార్. అది ఉంటూ అక్కడికి వెళ్ళాక కేసులు కదలలేదు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు ఫోర్స్ లో ఉన్నాయి, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ విజయసాయి రెడ్డి గారి పేరు ప్రస్తావించుకునే ముందు నాకు వాసుదేవ రెడ్డి గారు చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక విధి విధానాల్లో ఉన్న వ్యక్తి వాసుదేవ రెడ్డి గారు ఎవరైతే విజయసాయి రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో పెట్టమన్నారని, లేకపోతే జగన్ రెడ్డి గారు ఆయన గెస్ట్ హౌస్ లో పెట్టమన్నారని ఎక్కడంటే అక్కడ పెట్టడం ఏంటి సార్? సార్ ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు తలకిందులుగా తపస్సు చేసిన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వలేడు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కన్సైజ్ చేస్తే రాజకీయ నాయకుడు అవ్వగలడు. ఇక్కడ దారుణం ఏంటంటే, నాకు బాధాకరం ఏంటంటే, జ్యుడిషియరీ వ్యవస్థ ఇండిపెండెంట్ గా ఉంది, కానీ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థని పూర్తిగా లెజిస్లేటరీ కబంధ హస్తాలతో నలిగిపోతుంది. ఈ రోజు మెయిన్ పార్ట్ వాసుదేవ రెడ్డి గారు రావాలా, ఆయన అరెస్ట్ చేసి ఉండాలా ఈ పార్టీకి ఫస్ట్ ఆయన, తర్వాత ఈ చెంచాలు గెరెట్లు ఈ రాజకీయ నాయకులు ఏముంది. ఇవాళ ఉన్నారు పార్టీ, రేపు ఉంటుందా? రేపు ఇప్పుడు వాళ్ళ మీద మనం కేసులు వేసి రేపడైతే వాడు మన మీద వేస్తారు కదా. ఎందుకు ఈ విధి విధానాలు? సో నాకు చాలా దారుణం ఏంటంటే, కొన్ని లక్షల కోట్ల డబ్బు స్కామ్ అయిపోయింది సార్. అది మా సొమ్ము, మా ప్రభుత్వ ఖజానా, ఎవరి వారి సొంత వ్యవస్థల్లో డబ్బు కాదు సార్. అంత డబ్బు కొన్ని వేల కోట్లు అంటూ మన ఎవరైతే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పినారు. ఆయనకేంటబ్బా అంత బాగా తెలిసింటే, ఆయన అక్కడి నుంచి వచ్చిన ఆయనే కదా. సో అదే మాదిరిగా దీంట్లో కల్తీ ఉందని రఘురామ కృష్ణరాజు గారు చెప్పి ఆ ప్రభుత్వంలో ఉండగా టెస్టులకి పంపించినారు. ఆయన ఎలా చెప్పినాడా అనుకున్న, ఆయన కూడా అక్కడి నుంచి వచ్చినాడే కదా. సరే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళకి చాలా పాయింట్స్ తెలుసు. సో ప్రభుత్వంలో వారు అంటే కూటమిలో చేరినాక కొద్ది గొప్ప నిజాయితీగా ఉండాలని కొన్ని విషయాల్లో వాళ్ళు ప్రస్తావించక తప్పలేదు, ప్రస్తావించున్నారు. అది మంచి ఉద్దేశం, బాగుంటుంది. సో 2700 కోట్లు. సో ఈ రోజు ఒక మెడికల్ కాలేజీకి 5 కోట్లు ఇబ్బంది, లేకపోతే ఇంకో కాలేజీకి ఇంకోటి ఇబ్బంది. కానీ ఇక్కడ 2700 కోట్లు మా సొమ్మే ఎవరెవరో తినేసినారు. వాళ్ళని పట్టుకురండి, వాళ్ళ ప్రాపర్టీ సీజ్ చేయండి. ఒక్క ఏసీబీ కేసులో 20,000, 10,000కి లంచగొండి దగ్గర కూడా వాళ్ళ ప్రాపర్టీ సీజ్ చేసేస్తున్నారు. 10,000, 20,000కి ఇలా కోట్లు తినేస్తున్నారు సార్. మేము కట్టలేక ట్యాక్స్ కట్టాలంటే మాకు బాధ ఎక్కువైపోయి లోన్లు పెట్టుకొని కట్టాలా వద్దా, రే కష్టపడిన సొమ్ము వాళ్ళకి కట్టేస్తున్నామే అనిపించినప్పుడు, పోనీలేబ్బా మా సొమ్ముతోనే కదా గవర్నమెంట్ హాస్పిటల్ రన్ అవుతున్నాయి, మా సొమ్ముతోనే కదా గవర్నమెంట్ స్కూళ్ళు రన్ అవుతున్నాయి అని ఒక మనోధైర్యంతో ఉండి కష్టంగా కడుతుంటాం సార్ ట్యాక్స్. మేము కట్టిన సొమ్మంతా ప్రభుత్వం పెట్టుకొని ఆ పథకం ఈ పథకం ఇలా అలా మొత్తం చేతులు మారుస్తుంది. పోనీలే, ఆ పథకాలు ఇచ్చింది నాయకులు కాదు, మేమే, మా సొమ్మే, అది కూడా మా సొమ్మే, పేర్లు మారుతుంది అంతే, పేర్లు మారుతుంది. ఇక్కడ లిక్కర్ కేసులో ఇంతవరకు ఈ వాసుదేవ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేయలేదు? విజయసాయి రెడ్డి గారికి ఇప్పటి వరకు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? ఈ కసిరెడ్డి వీళ్ళు చెంచాలు గెరిట్లేంటి ఏ 33, 34, 35 అంటూ ఒక నెంబర్లు ఉన్నారు. అంటే వాసుదేవ రెడ్డి అప్రూవర్ గా మారినట్టున్నారు కదా మేడం, కాదా సార్? వాసుదేవ రెడ్డి అప్రూవర్ గా మారినట్టున్నారు కదా సార్. వాసుదేవ రెడ్డి అప్రూవల్ గా మారితే కేసు క్లోజ్ అయిపోతుందా సార్? అసలు అరెస్ట్ అవ్వలేదంటే నేను అంటున్నాను, అయినట్టున్నారు కదా. లేదులేండి సార్. ఒక మున్సిపాలిటీ వాడు అవతల వ్యక్తి డబ్బులు ఇచ్చాడు కదా అని కాలువ తీయకపోయినా, అవతల వాడిని ఇబ్బంది పెట్టారని ఏది చేసినా పాపం అతను వాళ్ళు చెప్తే చేసినానన్నా సరే వాళ్ళు ఉద్యోగం నుంచి తీసేస్తారు సార్. వాళ్ళు చెప్తే నువ్వు చేయడం ఏంట్రా, నీకు ఇచ్చేది గవర్నమెంట్ జీతం అని ఒక పారిశుద్ధ కార్మికుడిని మీరు ఎలా నిలదీస్తున్నారో ఐఎమ్ ఆస్కింగ్ వాసుదేవ రెడ్డి గారు. వాళ్ళు చెప్తే మీరు చేయడం ఏంటి? మీరు అప్రూవల్ గా మారిపోవడం ఏంటి? తాట తీసి ఎండబెట్టాలండి. ఒక్కొక్క ఉద్యోగస్తుడు కనుక రాజకీయ నాయకుల కింద నలిగిపోయో, లేకపోతే వాళ్ళిచ్చే ఊడిగలకో లంచాలకో ఉంగి ఈరోజు మా సొమ్ము అరే వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం ఏంటి? లిక్కర్ స్కామ్ కి సంబంధించి అసలు లిక్కర్ మీటింగ్ అది ఒక అసెంబ్లీ సాక్షిగానో ఇంకొక దగ్గరో, ఇది ప్రభుత్వ ఖజానా సార్. ప్రభుత్వ ఖజానా నిండేటటువంటి ఈ సముదాయానికి సంబంధించినటువంటి మీటింగ్. సంబంధిత మంత్రి లేకుండా సార్, సంబంధిత మంత్రి లేడు, వాళ్ళు అవసరమైన వాళ్ళని పెట్టేసుకున్నారు, చక్కగా వాళ్ళ ఇళ్లలో పెట్టేసుకున్నారు. ఇది ఆడవాళ్ళు పెట్టుకుంటారు చూడండి, చాలా పెద్ద పెద్ద ఇళ్లలో ఆడవాళ్ళు కిట్టి పార్టీలను పెట్టుకుంటారు, చక్కగా వాళ్ళకి నచ్చిన ఇంట్లో పెట్టేసుకుంటారు, వాళ్ళ ఇష్టం.
నన్ను ఎన్నిసార్లు పిలిచినా అయ్యో మేము వాటికి సూట్ అవ్వాలండి, మేము ఏదో యూనిఫామ్ వేసుకునే వాళ్ళం అంటే లేదులేండి అంటారు రావాలి కిట్టి పార్టీలు అంటారు. మళ్ళీ కిట్టి పార్టీలు అందరు రానివ్వరు, వాళ్ళ గ్రూప్ లో ఉన్న వాళ్ళని రాణిస్తారు. ఇట్లా విజయసాయి రెడ్డి గారు వాళ్ళ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ ఇంట్లో కిట్టి పార్టీ పెట్టేసుకున్నారు. పాపం గేట్ కాడ వాచ్మెన్ వాసుదేవ రెడ్డి గారు ఏం మాట్లాడలేదు. ఆ శాఖ మంత్రి ఆయన ఎక్కడ ఉంటారు, ఆయనకి అసలు ఏం చెప్పరు. ఒక రాష్ట్రానికి సంబంధించిన లిక్కర్ పాలసీ ఒక కిట్టి పార్టీ టైప్ లో పెట్టేసుకున్నారు వీళ్ళు, అంతేనా? 100% సార్. కిట్టి పార్టీ కూడా ఆ సభ్యులనే పిలుస్తారు, బయట వాళ్ళని పిలవనివ్వరు. అంతే కదా. సో ఆ మాదిరిగా జరిగినటువంటి పరిస్థితుల్లో అందరూ శిక్షార్హులే సార్. ఎవరికి ఎక్కువ అంటే వాసుదేవ రెడ్డి గారికి ఎక్కువ ఉంటుంది సార్. విజయసాయి రెడ్డి గారిని ఎందుకు వదిలేసినారు సార్ నాకు అర్థం కాక అడుగుతా. ఆదాన్ డిస్టిలరీస్, ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్ అంటూ మిథున్ రెడ్డి గారు చక్కగా ఆయన వదిలేశారని అనుకుంటున్నారా? కన్ఫామా సార్? వదిలేశారు ఆయన ఎందుకు అనుకుంటున్నారు? వదిలేశారా సార్? విజయసాయి రెడ్డి గారిని ఎందుకు వదిలేసినారు, మిథున్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేసినారు, అంతిమ లబ్ధిదారుణ్ణి పట్టుకోవడం మీ వల్ల కావట్లేదా? అరే ఒక దొంగతనం చేసిన కూడా కుమ్మి అరే నువ్వు దొంగ సొమ్ము ఎక్కడ పెట్టినావో కనిపెట్టేస్తారు మా పోలీసులు. వాళ్ళకి ఇష్టమైతే అందరికీ చేయలేండి, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి. మరి ఇదేంటి పెద్ద పెద్ద వ్యవస్థలు కదా మీరు, సిబిఐలు లేకపోతే సిఐడిలు, మరి ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర నుంచి అంతిమ లబ్ధిదారుణ్ణి అంతిమ దళారుణ్ణి మీరు పట్టుకోలేకపోతున్నారా? అంటే ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలైనా సరే హూ కిల్డ్ బాబాయ్ అంటే పోనీలే సిబిఐ వాళ్ళు క్లోజ్ చేసేస్తున్నారు, ఆయనకి ఏం సంబంధం లేదండి సార్. కనీసం ఈ బంత్ అన్న మీ కోర్టులో ఉంది కదా, ఈ బంత్ మీ కోర్టులో ఉంది కదా. సిబిఐ వేరు కదా, ఒకవేళ సిబిఐ సెంట్రల్ తో ఉండే వేరే, సిఐడి మన చేతుల్లో ఉంది కదా. అంతిమ లబ్ధిదారుడని ఏ 33, 35, 36 వరకు వచ్చిన ఒక్కడు నోరు విప్పలేదంటే దాని అర్థం ఏంటి సార్? అంటే జే బ్రాండ్స్ అధినేత ఎవరు సార్? అంటే ఇప్పుడే మేడం అంటే ఇప్పుడే కన్ఫర్మ్ చేయట్లేదేమో, లేదా ఆధారాలు పూర్తిగా ఆల్రెడీ వాళ్ళు సేకరించి ఉంటారు, లేదా ఇప్పుడే ఎందుకు చెప్పడం, ఇంకా కూడా కీలకమైనవి ఏమైనా సంపాదించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందని అట్లా అనుకోవడానికి లేదా సార్? నేను లిక్కర్ కేసుని బాగా కూలంకషంగా పరిశీలిస్తున్నాను సార్. దాంట్లో మూతలు అమ్ముకునే వాడిని మీద కేసు పెట్టేసి విజయవాడలో వాడిని కుమ్ము తీసుకెళ్తుంటే రోడ్డు మీద అడ్డం పడి మీరెవరు? మూతలు అమ్ముకునే వాడికి ఆ మూతలో పెట్టిన సీసా ఆవదానికి ఇచ్చినాడా, లేకపోతే తలకి రాసుకునే నూనెకి ఇచ్చినాడా, మందుకి ఇచ్చినాడా, వాడికి ఏం తెలుస్తుంది? మీరు మూతలు అమ్ముకునే వాడి మీద పట్టుకున్న శ్రద్ధ, పెట్టినటువంటి శ్రద్ధ వాసుదేవరెడ్డి గారి మీద, విజయసాయి రెడ్డి గారి మీద ఎందుకు పెట్టలేదు? దాని అంతిమ లబ్ధిదారుని కనుక్కునే దాని మీద ఎందుకు పెట్టలేదు అంటూ అక్కడ ఉండేటటువంటి అధికారులండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రభుత్వాన్ని కూడా నిలదీసి పడేసిన. 14 నెలలు అయిపోయినాయి. మూతలు అమ్ముకునేవాడిని, గాజులు కడుక్కునేవాడిని, గిన్నెలు కడుక్కునేవాడిని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారేంటి అంటూ ఈ రోజు కూడా అరెస్ట్ అవ్వలేదండి. అతని మీద చెయ్యాలంటే అంతిమ లబ్ధిదారిని పట్టుకోండి, అసలు గవర్నమెంట్ ఎంప్లాయ్ వాసుదేవరెడ్డి గారిని పట్టుకోండి అని ఈ రోజు కూడా తన బెయిల్ మీద నడుస్తున్నాడు. ఈ రోజు కూడా తనకి బెయిల్ రాలేదు, అతను అరెస్ట్ చేయలేదు. ఎలా చేస్తారు మీరు? అరెస్ట్ చేస్తే నేను వచ్చి విజయవాడలో ధర్నా చేస్తా. మెయిన్ వాళ్ళని పట్టుకోండి. మూతలు అమ్ముకునేవాడు వాడికి ఏం తెలుస్తుంది? అరే లిక్కర్ స్కామ్ లో పెద్ద పెద్ద పైలు వాళ్ళని, తిమ్మింగళాలని వదిలేసి అరే దారిని పోయేవాడు, మీకు ఫోన్ పే ఉందా, మీ ఫోన్ పేలో కొడతా. ఆఖరికి జంగారెడ్డిగూడెంలో కేసు వాదిస్తున్నప్పుడు జడ్జి గారు నాలాగే చెప్పారు, ఏమయ్యా మీరు కత్తిలు అమ్మిన వాడిని పట్టుకోకండి, ఆ కత్తి ఇచ్చి పంపించిన వాడిని పట్టుకోండి. కత్తి పలానా వాడి దగ్గర కొన్నాడు అని చెప్పి వాడిని పట్టుకొచ్చి ముద్దాయిగా చూపిస్తున్నారు. వాడు కత్తి కూరగాయలు కోస్తాడా, పీకలు కోస్తాడా, వాడికి ఏం తెలిసిద్ది అని 3 గంటల అనర్గళమైన ఆర్గ్యుమెంట్ జడ్జి గారితో జరిగిందండి జంగారెడ్డిగూడెంలో. అతన్ని బెయిల్ మీద వదిలేశారు. మళ్ళీ అతన్ని అనుమానితుడు అంటూ ఈ మూతలు అమ్ముకునే కేసుల్లో దోషిగా చూపిస్తున్నారు. నేను అరెస్ట్ చేయనివ్వలేదండి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవరైనా రానివ్వండి, విజయవాడ సెంటర్ లో కూర్చొని ధర్నా చేస్తాం. ఏంటి అన్యాయంగా అమాయకుల మీద మీ కబద్ధ హస్తాలు జాడిస్తారు? అందుకని అప్పుడప్పుడు కమ్యూనిస్టు వాళ్ళు ఉండాలనిపించేదండి. పెద్ద పెద్ద తిమింగలాలను వదిలేస్తూ చిన్న చిన్న సొరల్లో, చేపల్లో, చిన్న చిన్న చేపల్ని, అరే వాళ్ళకి ఏం తెలుస్తుంది? అరే మన పేమెంట్ ఎక్కువ ఇస్తారంటే మనకే అమ్ముతారు, మనం ఏం చేస్తాం వాళ్ళకి తెలియదు కదా, మనం ఏం చేస్తాం దానికి తెలియదు. అరే మీరు ఎక్కువ ఇస్తున్నారా, 10 రూపాయలకి 15 రూపాయలు, ఇవాళ లాభం వచ్చింది నమ్మేస్తారు. మీరు మంచిగా చేస్తారా, జడుగు చేస్తారా, మూతలు అమ్ముకునే. సో ఇటువంటి పరిస్థితుల్లో హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సార్, లేకపోతే పోలీస్ వ్యవస్థ ఎక్కడైతే ఉందో, ముఖ్యంగా సిఐడి పోలీసులు చేయలేని మేమేదో చేస్తాము అంటూ మీ కబంధ హస్తాల్లో ఉన్నప్పుడు మీరు ఏం చేసినారు? రిపోర్ట్ ఇవ్వండి. ఇప్పటి వరకు ఏమేం చేసినారు? ఎంతమంది పట్టుకున్నారు? అరే సార్ అసలు అతను ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, రిపోర్టు సార్ ఈ ముగ్గురు ఎవరు సార్? ఈ ముగ్గురికి తెలియకుండా ఒక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎమ్మెల్యే అవ్వగలుగుతారా? ఒక ఎమ్మెల్యే మినిస్టర్ అవ్వగలుగుతారా? ఒకరు జగన్ గారి దగ్గర కలవగలుగుతారా? వీళ్ళు ముగ్గురిని బెయిల్ మీద వదిలేసినారు సార్. ఈ రోజు కూడా రాజకేశ్ రెడ్డి, చెవిరెడ్డి గారు ఇంకా లోపలే ఉన్నట్టున్నారు, అసలు పట్టించుకోవట్లేదు. ఆ ముగ్గురిని ఎందుకు బెయిల్ మీద వదిలేశారు? వాళ్ళకి ఏం తెలియదునా? ఏ 31, 32, 33
అంటే 31, 32, 33లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందు ఎవరెవరో ఉన్నారు, వాళ్ళు ఎవరు సార్? వాళ్ళు ఎవరు? తాడేపల్లి ప్యాలెస్ గేట్ దాకా రాగలుగుతారా? అంటే వాళ్ళకి అంత తెలుసట, వీళ్ళకి పాప ఏమీ తెలియదట. రైట్. వీళ్ళు ఎప్పుడో దావూద్ ఇబ్రహీం కి సంబంధించినటువంటి ఒక ఆవిడ ఉంటారండి, ఆవిడకి అప్పటికప్పుడే ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ అన్ని కేటాయించి పంపించిన వాళ్ళు. సో అటువంటి వ్యక్తుల్ని ఆయన పక్కనే పెట్టుకొని వాళ్ళతో అన్ని నడిపించి ఈరోజు చక్కగా వాళ్ళకి బెయిల్ తెచ్చి బయట పెట్టుకొని మళ్ళీ కూడా వాళ్ళ అండర్లోనే ప్రతిపక్షం నడుస్తుంది సార్. సార్ ఒకటి, ప్రజలు మనల్ని నమ్మి గెలిపించినందుకు మనం చాలా చిత్తశుద్ధిగా పరిపాలించాలి సార్. ఎందుకంటే మన మధ్యలో ముఖం చూసుకుంటే ఎంత క్లియర్ గా ఉన్నామో, ప్రజలు మనల్ని అంత క్లియర్ గా అంటే ఇప్పుడు మేడం, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని పిలిచారు కదా, సో ఏంటి ఏం రావంటారా? బయటకు ఏం వచ్చే అవకాశం లేదా? సో ఏంటి సార్? నాకు తెలిసి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినట్టుగా విజయసాయి రెడ్డి గారిని అరెస్ట్ చేయబోరేమో, చేసే ఛాన్స్ లేదేమో. ఒకవేళ ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు, లేనిపోయిన అనుమానాలు ప్రజలకు ఎందుకని ఒక 10 రోజులు 15 రోజులు లోపల ఉంటారేమో. సార్ రాజకీయ నాయకులకి జైల్లోకి వెళ్ళడం అంటే అత్తగారింటికి వెళ్ళినంత సంతోషంగా ఉంది సార్. అది ఈ ఊరైనా కానీ. దారుణం ఏంటంటే వాళ్ళ ప్రాపర్టీ సీజ్ చేయండి, 10 రూపాయలు కూడా వదులుకోరు సార్. ఈడీ ఎంటర్ అయింది కాబట్టి అట్లాంటిది ఏమైనా జరుగుతుందేమో సార్. అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేసినారు అనుకోండి, సాధారణ పౌరుడు నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేసినారు, ఏమైపోయారు? ఎంపీ అయిపోయారు. గోరెంట్ల మాధవ్ గారు నన్ను అరెస్ట్ చేయండి అని వాళ్ళ పర్ఫార్మెన్స్ ని SMS రిక్వెస్ట్ పెడుతున్నారు. సో నేనేమంటున్నానంటే, మీరు అరెస్ట్ చేసినా బెయిల్ వస్తుంటాయి కాబట్టి, అది ప్రొసీజర్ కాబట్టి, దయచేసి మా కోట్లు సొమ్ము కొట్టేసిన వాళ్ళు మా కళ్ళ ముందే ఉంటే ఆ సొమ్ముని రికవరీ ఎందుకు చెయ్యట్లేదు? ఒరే, 1 లక్ష రూపాయలు ఎగ్గొట్టినోడికి కోర్టు రికవరీ పెట్టి వాళ్ళు ఇల్లు సీల్ చేయమంటారు. లక్షకి ఇల్లు సీజ్ చేసి అంట, ఇల్లంతా అమ్మేసి అంట, వాళ్ళు 1 లక్ష కట్టేసి వాళ్ళ ఇల్లు డబ్బు వాళ్ళకి ఇచ్చేయమంటారు 1 లక్ష రూపాయలకి. చాలా దారుణం. ఇదేంటి మేడం అంటే, వాళ్ళది డబ్బే కదంట, వాళ్ళది డబ్బు. మరి మాది తిని తినక మేము పన్నులు కట్టాలంటే నెలాఖరికి ఎంత గడగలాడిపోతాం. సో దయచేసి ఓపెన్ గా, ఒక అడ్వకేట్ గా, ఒక సాధారణ పౌరులుగా, ఒక గృహిణిగా చెప్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఏ వ్యవస్థలైనప్పటికీ ప్రజలు గమనిస్తున్నారు. నిరభ్యంతరంగా తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా, ఏ పార్టీలకి కొమ్ము కాస్తున్నా సరే ఈడ్చుకొచ్చి లోపలేయండి, అప్పుడు ప్రజలు నమ్ముతారు. సో గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని కూటమి ప్రభుత్వం మనస్ఫూర్తిగా భావిస్తున్నాను సార్. దుర్గా కుమార్ గారు, పవన్ గారు, రజనీ గారు చెప్పిన